అందరూ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారికి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వృషభ రాశి ఈ సంవత్సరంలో ఎవరైనా ఏలుతున్నారంటే వృషభ రాశి వాళ్ళు ఏలుతున్నారు. ఏలే దమ్ము, ధైర్యము, వాడు ఏలినా ఏలకపోయినా వాడు మానసిక స్థితి మాత్రం ఓజీలాగా ఉంది, మామూలుగా లేదు. ప్రస్తుతం వృషభ రాశి గురించి మాట్లాడితే ఈ సంవత్సరం వృషభ రాశి యాంథమ్ గీతం ఏంటంటే డోంట్ డై విత్ ఎ డ్రీమ్, డై విత్ ఎ స్టోరీ. అంటే కళతో మిగిలిపోకు, ప్రయత్నం చేసి చచ్చిపో, కుదిరితే చరిత్ర సృష్టించు. 100%. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ప్రయత్నం చేయి, తర్వాత సక్సెస్ వచ్చినా రాకపోయినా బాధపడద్దు, నీ చేతిలో అది లేదు. ప్రయత్నం చేయకుండా నువ్వు కలగన్నావు అనుకో, అది చాలా పెద్ద తప్పు. క్రికెట్ ఆడాలని కోరిక ఉంది, ఆడు, ప్రయత్నం చేయి, తీవ్రంగా ప్రయత్నం చేయి. దేవుడి దేవుంటే విరాట్ కోహ్లీ అవుతావు. అసలు క్రికెట్ ఆడకుండా క్రికెట్ మొదలుపెట్టేసి దాని మధ్యలో ఆపేసి నా వల్ల కాదు, పాలిటిక్స్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి అలా డ్రాప్ అవుట్ అవ్వద్దు. మధ్యలో చివరి దాకా ప్రయత్నం చేసి అప్పుడు కాకపోతే వదిలేయి, లేదంటే దేవుడి దేవుంటే ఆటోమేటిక్ నువ్వు పైకి వస్తావు. ఆటో డ్రైవర్ కొడుకు సిరాజ్ పైకి రాలేదా? విరాట్ కోహ్లీది కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, చిన్న బ్యాక్గ్రౌండే, ఎంత పైకి వచ్చాడు. ఇవాళ ఇండియాలో 300 మిలియన్ ఫాలోవర్స్ విరాట్ కోహ్లీ గారికి ఉన్నారు, ఇంకెవరికి లేరు. ఎందుకంటే అంత సక్సెస్ ఎందుకు వచ్చిందంటే అతనికి ఇదే నేను చెప్పిన లైన్, డోంట్ డై విత్ ఏ డ్రీమ్, డై విత్ ఏ స్టోరీ. ప్రయత్నం చేశాడు అతను, రాక్షస ప్రయత్నం చేశాడు. సో ఈసారి వృషభ రాశి స్టోరీ ఏంటంటే ప్రయత్నం చేయి, సక్సెస్ జానేదో, వస్తే వచ్చింది లేకపోతే లేదు, అనవసరం నీకు. నువ్వు నీ ప్రయత్నం చెయ్యాలి అంతే, దట్స్ ఇట్. నువ్వు నీ ప్రయత్నం చేస్తూ 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 చచ్చిపోయినా పర్లేదు, ప్రజలు రెస్పెక్ట్ చేస్తాడు. మెయిన్గా దేవుడు మంచి నీకు ఫ్యూచర్లో మంచి టైం చూపిస్తాడు. సో అది నెక్స్ట్. శుక్రుడు 4వ ఇంట్లో, సూర్యుడు 5వ ఇంట్లో, కుజుడు 6వ ఇంట్లో అండ్ గురువు 4వ ఇంట్లో. ఫస్ట్ మనం వృషభ రాశి గురించి మాట్లాడితే ఫస్ట్ శుక్రుడు, సూర్యుడు, కుజుడు కంటే మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ గురువు గురించి. గురువు 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. 3వ ఇల్లు ఏంటంటే ఉపచయ స్థానం. ఉపచయ స్థానం అంటే ఏంటి? మనకు కోరిక ఉంది కానీ మన జాతకంలో లేదు, యోగం లేదు. కానీ ఉపచయ స్థానం ఏమంటుంది? నీకు యోగం లేకపోయినా నువ్వు మానవ ప్రయత్నంతో మొదలెట్టి రాక్షస ప్రయత్నం చేస్తే కింద మీద అయిపోతే ఆ యోగాన్ని సృష్టించి నీకు ఈసారి ఈ జన్మలోనే నేను రిజల్ట్ ఇస్తా. 100% ఇవ్వకపోవచ్చు, 70% ఎంతో రిజల్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఉపచయ స్థానంలోకి గురువు వెళ్తున్నాడు. అంటే ఏంటి? గురువు అంటే ద బెస్ట్ ప్లానెట్. సో గురువు మీ ఉపచయ స్థానంలోకి, అది కూడా ఉచ్చ స్థితిలో అక్కడ. అంటే దిస్ ఈజ్ ద టైం, నీ కోరికలు నెరవేరే సమయం ఈజ్ సెప్టెంబర్. గణేష్ పండుగ ఉంది, చివరిలో నవరాత్రులు ఉన్నాయి, నీకు సపోర్ట్ కూడా ఉంది, అమ్మవారి సపోర్ట్ ఉంది, వినాయకుడి సపోర్ట్ కూడా ఉంది, ఇటుపక్క గురువు సపోర్ట్ కూడా ఉంది. మనకు ఉగాది నుంచి ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే ఆలోచన పెట్టుకున్నావారే నాకు జాబ్ రావాలి, నాకు జాబ్ రావాలి. 6వ ఇంట్లో కుజుడు అంటే మనిషి విపరీతంగా ట్రై చేస్తున్నాడు జాబ్ కోసం, కానీ టైం రావట్లేదు. ఆ టైం ఇప్పుడు వచ్చేది సుమా. ఇప్పుడు ప్రయత్నం పతాక స్థాయికి తీసుకెళ్ళు, పరాకాష్ఠకి తీసుకెళ్ళు, ఇరగదీసే. ఈసారి మంచి సమయం ఉంది,
దీంట్లో పెళ్ళయ్యే అవకాశం విపరీతంగా ఉంది వృషభ రాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి జాబ్ వచ్చి పెళ్ళయ్యే యోగం ఉంది ఉంది ఉంది. లైఫ్ చేంజింగ్ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి ఈసారి. అద్భుతంగా ఉండండి. ఏం లేదు, ఇదంతా బాగా వెళ్ళాలంటే మీకు దైవ ఆజ్ఞ ఎక్కడో కావాలి, దైవాంశ, దేవుడు సపోర్ట్ కావాలి, లేకపోతే కష్టమే. కొంచెం తీసుకోండి. ఎందుకైనా మన జాతకాలు పరిపూర్ణమైన 100% జాతకాలు కాదు. ప్రతి మనిషి జాతకంలో లోటు ఉంటుంది. కాబట్టి దేవుడు ఆశీర్వాదం తీసుకోండి. పెళ్ళికి మంచి సమయం, జాబ్ రాబోతుంది, మీ కష్టానికి రిజల్ట్ రాబోతుంది, ఆరోగ్యం కూడా బాగుంది, నో నీడ్ టు వరీ. జిమ్కి ఎవరైనా వెళ్తే వాళ్ళకు కూడా మంచి హెల్దీ బాడీ, ఆ బీజం అనేది పడబోతుంది. సో అద్భుతమైన టైం ఉంది. సెప్టెంబర్ నెల మేషరాశికి బాగుంది, వృషభ రాశికి కూడా బాగుంది. అసలు రెమెడీ కూడా నేను చెప్పనక్కర్లేదు, చెప్పేశాను ఆల్రెడీ. సో ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ. తర్వాత సూర్యుడు 5వ ఇంట్లో, శుక్రుడు 4వ ఇంట్లో. అంటే చాలా సింపుల్. శుక్రుడు 4వ ఇంట్లో అంటే వాడికి సంబంధించినవి బట్టలు, సప్లిమెంట్స్ అలాంటివి కొనడం జరుగుతుంది. ఇంట్లో కూడా కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాడు. మంచి తిండి తింటాడు, హ్యాపీ కూర్చుంటాడు, ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాడు. 5వ ఇంట్లో సూర్యుడు అంటే విజన్ అండ్ ఫోకస్ అలైన్మెంట్. అంటే అసలు మనం ఏం చేయాలి, ఏం చేస్తే సక్సెస్ వస్తుంది అనేది ఒక ఫోకస్, అది కనిపించాలి మనకు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ లైన్లోకి వెళ్తే సంవత్సరం తర్వాత నాకు ఎలా ఉంటుంది, 2 సంవత్సరాల తర్వాత నాకు ఎలా ఉంటుంది, 3 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, ముందే ఆ కూర్చొని ఆలోచిస్తారు. ఫస్ట్ దూరదృష్టి అంటారు. దాని తర్వాత ఎవరైనా దిగుతారు. ఇప్పుడు మీరున్నారు, ఈ ఫీల్డ్లో దిగారు, ఏదో మైండ్లో స్కెచ్ పెట్టుకునే దిగారు కదా. ఒక దూరదృష్టి, నేను ఒక ఛానల్కి CEO అవుతా, ఇంత సంపాదిస్తా, ఏదో ఒక మీ విజన్ నాకు తెలీదు, ఒక ప్లానింగ్ అయితే ఉంది కదా. సో ఆ ప్లానింగ్ ప్రతి మనిషికి ఉంటుంది. కానీ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే అస్సలు ముందు వెనుకలు ఆలోచించుకుంటూ అలా దూరిపోయి తర్వాత మధ్యలో ఇరుక్కొని సతమతం అయిపోతూ, అది కింద మీద అయిపోతూ ఉంటారు. సో అలాంటివి ఏమీ కాకుండా ఈ నెల వృషభ రాశి వారికి సూర్యుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, రవి సింహంలోనే ఉన్నాడు. సింహరాశి అనేది సూర్యరాశినే. ఆ సూర్యుడు రవినే ఈ రాశిలో ఉన్నాడంటే సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి చాలా కూల్గా, ఫోకస్డ్గా, దూరదృష్టితో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటాడు. అందుకనే జాబ్ వచ్చే చాలా ఎక్కువ ఛాన్స్ ఉందన్న. కాబట్టి ఈ నెల నువ్వు కష్టపడతావు, కానీ దాంతోపాటు నీకు ఆ దూరదృష్టి ఉంది చూడు, అది నీకు హెల్ప్ చేస్తుంది. అదే దైవశక్తి, ఆ సపోర్ట్ ఉంది, గురువు హెల్ప్ చేస్తున్నాడు, ఫోకస్ ఉంది, కష్టం ఎప్పటి నుంచో నడుస్తుంది. ఆ మ్యాజిక్ మూమెంట్, యువేకా, ఆ మూమెంట్ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు. అది ఈ సెప్టెంబర్ నెలలో అవబోతుంది. అమావాస్య తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. దాన్నే దేవుడు దయ అంటారు. దేవుడు దయ, దేవుడు మాయ, నీ రాత, దైవాజ్ఞ, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. దానికి పేరు పెట్టలేము ఇంకా. ఇట్స్ మ్యాజిక్, బియాండ్ మ్యాజిక్, ఇట్స్ బియాండ్ లైఫ్, ఇట్స్ అన్బిలీవబుల్ అసలు. సో అది ఉంది ఈ సెప్టెంబర్ నెలలో. సో చాలా మంచి మాసం సెప్టెంబర్ మాసం. భాద్రపద మాసం అంటేనే వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా ఏదైనా మాసం ఉందంటే భాద్రపద మాసం. ఇంకా గట్టిగా చెప్పాలంటే వచ్చే మాసాలు తర్వాత కార్తీక మాసం అన్నీ వృషభ రాశి వాళ్ళకి టాప్. ఒక్క దాన్ని మించి ఒక మంచి టైం రాబోతుంది. చాలా బాగుంది వృషభ రాశి వాళ్ళకి, మంచి సమయం. ఈ సెప్టెంబర్ నెలలే అద్భుతమైన నెల అండి. మీరు చూడండి, ఇటు పక్క మొదలు వినాయక చవితితో, ఇటు పక్క నవరాత్రులతో ఎండింగ్, మధ్యలో అద్భుతమైన అమావాస్య. అన్బిలీవబుల్ అసలు, సూపర్ టైం. కానీ మీరు దీన్ని యూజ్ చేసుకోగలగాలి. మీరు దీన్ని యూజ్ చేసుకోలేకపోతే మీకే ప్రాబ్లం. కానీ ప్రతి మనిషికి ఉంటుంది, యూజ్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి చిన్న టిప్ చెప్తా. అమ్మవారంటే బొట్టు, రెడ్ కలర్ బొట్టు మీరు పెట్టుకున్నారు చూడండి. కాబట్టి వచ్చే నెల సెప్టెంబర్ మాసంలో నవరాత్రులు నడిచేటప్పుడు అమ్మవారి బొట్టు పెట్టుకోవాలి, మీరు పెట్టుకున్నట్టు. అలానే శక్తి అలైన్స్ విత్ ఓన్లీ శివ. శక్తి, దుర్గా అలైన్స్ విత్ ఓన్లీ విత్ శివ. శక్తి ఇంకొకరితో అలైన్ అవ్వదు, ఓన్లీ శివతోనే అలైన్ అవుతుంది.
ఇప్పుడు ఒక అమ్మాయి జాతకంలో శక్తి ఉంది, ఆ అమ్మాయి వెళ్ళి కరెక్ట్ ఎవరి జాతకంలో అయితే శివుడు ఉన్నాడో ఆడ జాతకంతో పెళ్లి చేసుకుంటుంటే ఆ పెళ్లి నుంచి ఉంటుంది, లేదంటే పెళ్లి ఇరిగిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి మనిషి చూసుకోవాల్సింది ఏంటంటే వాడి జాతకంలో శివతత్వం ఉందా, అమ్మాయి జాతకంలో శక్తి ఉందా. పెళ్ళిళ్ళు ఇరిగిపోవడానికి కారణం ఇదే, రాంగ్ అలైన్మెంట్. శక్తి విల్ ఓన్లీ అలైన్ విత్ శివ, నాట్ విత్ ఎనీవన్ ఎల్స్. ఇంకా 100 మందిని తెచ్చిన శక్తి అలైన్ అవ్వదు, విడిపోతుంది, ఆ పెళ్ళి ఇరిగిపోతుంది. సో ఈ మాసం మీరు చెప్పింది 3 సార్లు 4 సార్లు ఎందుకు చెప్పానంటే, ఈ మాసం మీ శక్తి మీ శివతో అలైన్ అవ్వాలంటే మీరు బొట్టు పెట్టుకోవాలి, అమ్మవారి బొట్టు మీరు పెట్టుకున్నట్టు. అమ్మవారి పూజ చేస్తారు కదా, అక్కడే ఆ కుంకుమ బొట్టు తీసుకొని పెట్టుకోవండి. కానీ శక్తితో పాటు విభూతి కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే విభూతి శివుడిది, కుంకుమ బొట్టు అమ్మవారిది. చూడండి, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, వి బోత్, నేను బొట్టు పెట్టుకోవాలి, మీరు విభూతి పెట్టుకోవాలి యాక్చువల్గా అలా. సో నవరాత్రుల్లో విభూతి పెట్టుకోండి, దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకోండి, ఏది మిస్ అవ్వద్దు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది విభూతితో ఏమవుతుంది, బొట్టుతో ఏమవుతుంది అనుకుంటారు. లేదు, డిఫరెన్స్ ఉంటుంది. దేర్ విల్ బి డిఫరెన్స్. లేకపోతే రేవంత్ రెడ్డి గుడికి వెళ్ళడు, కేసీఆర్ గుడికి వెళ్ళడు, అంత పెద్దవాళ్ళు కూడా గుడికి వెళ్తున్నారు, వాళ్ళకి ఏం అవసరం ఉంది? దేర్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్. సో ఈ నవరాత్రుల్లో కంపల్సరీ మీరు నేను చెప్పింది చేయండి. ఇది అద్భుతమైన రెమెడీ. షాప్లోకి వెళ్ళి కొనొద్దు, అక్కడ మండపం దగ్గర ఉన్న సింధూరం తీసుకోండి, లేకపోతే మీ సింధూరం తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, కొంతసేపు తర్వాత మళ్ళీ కొంచెం పూజ చేసి తీసుకొచ్చేయండి. సో ఇది అద్భుతమైన రెమెడీ. భాద్రపద మాసం చాలా బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి. వినాయక చవితి నడుస్తుంది, వినాయకుడు ఆశీర్వాదం ఎప్పుడు మీ వృషభ రాశి వాళ్ళకి ఉంటుంది. నో నీడ్ టు వరీ. సూర్యుడు 5వ ఇంట్లో అన్నాం, ఫోకస్ అద్భుతంగా ఉంది, కష్టపడుతున్నారు, చాలా బాగుంది. ఈ వచ్చే 4 నెలలు వృషభ రాశి వాళ్ళకి 4 months తర్వాత, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండ్ లోపల పెళ్ళయ్యే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికైతే ఇప్పుడు వయసులో ఉన్నారో, యోగం నడుస్తుందో వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఉంది. డిసెంబర్ 31 లోపల, డిసెంబర్ లాస్ట్ వీక్ ప్లస్ కార్తీక మాసం, మృగశిర మాసం, సెప్టెంబర్ నెలలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య మనం చూస్తున్నాము, ఇంటర్వ్యూలు అంటే 5 రౌండ్లు 6 రౌండ్లు అంటున్నారు. అయినా నువ్వు అన్ని దాటేసి క్లియర్ చేసి ముందుకు వెళ్ళిపోతావు. మంచి సమయం ఉంది వృషభ రాశికి. గురువు కూడా మారుతున్నాడు, అమావాస్య కూడా వస్తుంది. అమావాస్య అంటే మొదలు, ఆ అమావాస్య నుంచి మొదలెట్టు, అద్భుతంగా ఉంటుంది, అద్భుతమైన సమయం. ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఎన్ని మినిట్స్ వచ్చింది?